వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేలా ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను ఔత్సాహికులు అందిపుచ్చుకోవాలని ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి కోరారు. దేశీయ అంతర్జాతీయ మార్కెట్లకు సిద్ధంగా ఉండేలా ఆహార ఉత్పత్తులకు విలువ జోడింపు తప్పనిసరి అని, వీటి ప్రోత్సాహకానికి అగ్రి వాల్యూ చైన్లకు సహకారం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ రంగంపై ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తే దేశంలోనే ఆహార శుద్ధి రంగంలో ఏపీ అగ్రగామిగా నిలుస్తుందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. విజయవాడలో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ నిర్వహిస్తున్న బిజినెస్ ఎక్స్పో 2025కు అనూహ్య స్పందన వస్తోంది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి చోదక శక్తులుగా కొత్త పరిశ్రమలను ప్రోత్సహించడం, పెట్టుబడి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా వివిధ అంశాలపై సదస్సులు ఏర్పాటు చేశారు. ఆహార శుద్ధి, వ్యవసాయం రంగంలో కొత్త ఆవిష్కరణలపై నిర్వహించిన సదస్సులో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి పాల్గొన్నారు. వ్యవసాయ ఆధారిత అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అరటి, మిరప, మామిడి, చిరుధాన్యాలు, ఆక్వా ఉత్పత్తుల కోసం ప్రత్యేక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఆహార శుద్ధి విధానం 4.0 ద్వారా 2029 నాటికి 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలో కొన్ని మంచి ఇన్సెంటివ్స్ ఉన్నాయి. క్యాపిటల్ సబ్సిడీకి ఇన్సెంటివ్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ చార్జెస్ రీయింబర్స్మెంట్ ఉంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే ఎంప్లాయ్మెంట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో 1:3 ఉంటే దానికి ఇన్సెంటివ్స్ ఉన్నాయి. వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ గ్రీన్ ఎనర్జీకి సెపరేట్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్లో మేము ఏపీలో చూసినట్టయితే అంటే పాలసీ మనకు అక్టోబర్ 2024లో వచ్చింది. ఇప్పుడు డిసెంబర్ 2025 అంటే 1 ఇయర్ అయింది. 1 ఇయర్లో మన గ్రౌండ్లో ఆల్రెడీ మెగా ప్రాజెక్ట్ అంటే 200 crores పైన ఉంటే వాళ్ళకి టైలర్ మేడ్ ఇన్సెంటివ్ ఉంటుంది. ఆ మెగా ప్రాజెక్ట్ మనం తీసుకున్నట్టయితే 12 మెగా ప్రాజెక్ట్, దానికి టోటల్ విలువ 6,200 crores. ఇది ఆల్రెడీ మనం గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్ శాంక్షన్ అయింది. ఫీల్డ్లో ఇది ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. నెక్స్ట్ 2 to 3 yearsలో ఇవి అన్నీ ఆపరేషన్ స్టేజ్కి వచ్చేస్తుంది. కొన్ని 26లో, కొన్ని 27లో, కొన్ని 28లో. వ్యవసాయ ఉత్పత్తులను సేకరించడం, శుభ్రపరచడం, గ్రేడింగ్, ప్యాకింగ్ వంటి ఆధునిక సదుపాయాలు కలిగిన ప్యాక్ హౌస్ల ఏర్పాటుకు అపేడా సహాయం అందిస్తుందని ఆ సంస్థ ఏజీఎం వివరించారు. అంతర్జాతీయ ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులు ఉండేలా రైతులు, ఎగుమతిదారులకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ఎవరైనా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ ఏవైనా అగ్రి ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయాలంటే వాళ్ళకి మా దగ్గర ఒక 3 స్కీమ్స్ ఉన్నాయి. స్కీమ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కీమ్ ఫర్ మార్కెట్ డెవలప్మెంట్, స్కీమ్ ఫర్ క్వాలిటీ డెవలప్మెంట్. వాటిల్లో ఏంటంటే వాళ్ళకి ప్యాక్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సబ్సిడీ ప్రొవైడ్ చేస్తారు 40% or 2 crores. అలాగే క్వాలిటీ ల్యాబ్స్ ఎక్విప్మెంట్ పర్చేజ్ చేయాలన్నా ఉంటుంది. అలాగే స్కీమ్ ఫర్ మార్కెట్ డెవలప్మెంట్లో ఏంటంటే ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ పార్టిసిపేట్ చేస్తాం అరౌండ్ ఒక 15 to 20. వాటిల్లో ఏంటంటే ఎస్ఎంఈస్కి, ఎఫ్పిఓస్కి, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి అంటే మనం సబ్సిడైజ్ రేట్స్ మీద వాళ్ళకి స్టాల్స్ ప్రొవైడ్ చేస్తాం. అంటే వాళ్ళకి బయర్స్ని మేము ఇన్వైట్ చేస్తాము. బయర్ సెల్లర్ మీట్స్లో కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేయొచ్చు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం పెరిగినందున ప్రభుత్వం ఈ తరహా పంటలు సాగు చేస్తున్న రైతులకు మరింత ప్రోత్సాహం అందించాలని ఆ రంగ నిపుణులు కోరారు. మిర్చి, ఆక్వా, కాటన్ ఎగుమతులకు సంబంధించిన సాధక బాధకాలను ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. నేను రిక్వెస్ట్ చేసింది గవర్నమెంట్ కూడా, ఇవాళ మనకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ జనరేషన్ ఏమవుతుందంటే ఏ జంక్ ఫుడ్ అని తింటాను అలవాటు పడుతున్నారు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్గానిక్ రావాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇవాళ. మరి ఆర్గానిక్ రావాలంటే ఏమవుతుందంటే రైతుకు ఎంకరేజ్మెంట్ కావాలి. రైతులు ఎంకరేజ్మెంట్ కావాలంటే గవర్నమెంట్ తరఫున కూడా ఏమవుతుందంటే డిఫరెంట్గా ఆర్గానిక్ రైతుకు ఒక సర్టిఫికేషన్ ల్యాబ్ కూడా లేదు ఇవాళ. యాక్చువల్ చెప్పాలంటే ప్రాపర్ ల్యాబ్ కూడా క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే రైతు పండించే పంట అది ఆర్గానిక్గా కాదని చెప్పుకోవడానికి రైతు ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు. అది ఒక సర్టిఫికేషన్ ఇచ్చి విత్ సబ్సిడైజ్ కాస్ట్లో కనుక ఇస్తే ఏమవుతుందంటే ఆ రైతులు కూడా సబ్సిడీ కాస్ట్లో ఆర్గానిక్ ప్రోడక్ట్ వస్తే వాల్యుయేషన్ చాలా బాగుంటుంది. ఎకో సిస్టమ్ కూడా డెవలప్ అవ్వాలి. ఇప్పుడు మన దగ్గర స్పిన్నింగ్, వీవింగ్ వరకే ఉంది. ఆ స్టేజ్ నుంచి ప్రాసెసింగ్, గార్మెంటింగ్ స్టేజ్ రావాలి. గవర్నమెంట్ స్టేజ్కి వస్తే కొన్ని లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. రెవెన్యూ కూడా రావడానికి ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పోర్ట్ బాగా అవుతుంది. ఎక్స్పోర్ట్ అయినందువల్ల మనకి కరెన్సీ రెవెన్యూ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. చిల్లీస్కి సంబంధించి ఇప్పటివరకు చూసుకుంటే చిల్లీస్ ప్రాసెసింగ్లో పెద్ద ఎక్కువ డెవలప్మెంట్ లేదు చెప్పాలంటే. ఆల్ ఒరిజిన్ ఫ్యాక్టరీలు కానివ్వండి, దానికి సంబంధించిన ఇతర ప్రొడక్ట్స్, పేపరికా అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి, ఎక్కువగా తెలంగాణలో 5-6 ఫ్యాక్టరీలు ఉన్నాయి. తర్వాత ఎక్కువ చైనాలో కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది. ఇండియాలో కేరళ ఎక్కువ అండి. ఆంధ్రాలో అన్ని కలిపితే 3 ఉన్నాయండి. ఇంకా దానికి ఫ్యూచర్ ఉంది. గవర్నమెంట్ నుంచి ఇంకా మేము సబ్సిడీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము.
ఇవన్నీ ఏంటంటే పవర్ ఇంటెన్సివ్ అండి. అందుకని గవర్నమెంట్ ఇప్పుడు 0.5 మెగావాట్ వరకే ఇస్తున్నారు. దాన్ని 1 మెగావాట్ చేయమని అడుగుతున్నామండి. అంతకుముందు మన చంద్రబాబు నాయుడు గారు ఉండగా యాక్సెప్ట్ చేశారు. మధ్యలో 5 ఏళ్ళు ఈయన తొక్కేశాడు మమ్మల్ని. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఆయన్ని పాత ఉన్న ప్రపోజల్ని కంటిన్యూ చేయమని చెప్పారు. వీడును ప్రాసెసింగ్ మాది. ప్రాసెసింగ్లో చాలా ఇబ్బంది పడుతున్నాము. నేను కూడా ఇందాక సెక్రటరీ గారికి అదే చెప్పాను. మాకు కొంచెం సోలార్ పవర్ని అలౌ చేయమని చెప్పాము. అది కొంచెం సీఎం గారు దయచేసి కనుక అది మా ప్లాంట్లకు అన్నిటికీ కనుక సోలార్ పవర్ కనుక బ్యాంకింగ్ సిస్టంలో అలౌ చేస్తే ప్రాసెసింగ్ యూనిట్లన్నీ బాగుంటాయండి. ఇవాళ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ మీద జరిగిన చర్చ రియల్లీ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు యంగ్ ఎంటర్ప్రైనర్స్. సో వాళ్ళ ఒక వాల్యూ ప్రోడక్ట్ని యాడ్ చేసి దాన్ని మార్కెటింగ్ చేసిన దానికి వాళ్ళ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇవాళ చాలామంది ముందుకు వచ్చి లాంచింగ్ చేశారు కొన్ని ప్రోడక్ట్స్ని. దిస్ ఈజ్ రైట్ టైమ్ టు కమ్ ఫార్వర్డ్ టు క్రియేట్ ఎ గుడ్ ఐటమ్ అండ్ టు సపోర్ట్ ద గవర్నమెంట్ ఆల్సో. ఈ సదస్సుకు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ డాక్టర్ గెడ్డం శేఖర్ బాబు సమన్వయకర్తగా వ్యవహరించారు. ఆహార శుద్ధి రంగంలో వివిధ రకాల కొత్త ఉత్పత్తులతో పాటు అంకురాలను ఈ వేదిక ద్వారా ఆవిష్కరించారు.